కృష్ణ చవితి నాడు కృష్ణపక్ష చవితి తిథి నాడు మార్గశిర మాసం కృష్ణపక్షం చవితి తిథి నాడు ఒక అన్నప్రాసన ముహూర్తం పెట్టారు. ఓకే, ఇప్పుడు ఈ ముహూర్తం గురించి నేను చెప్పేది ఏంటి అంటే, చవితి తిథి రిక్త తిథి. ఓకే, ఈ రిక్త తిథి నాడు సాధారణంగా అన్నప్రాసన ముహూర్తం పెట్టరు, కానీ ఇక్కడ పెట్టింది. సో ఇక్కడ పెట్టారు, ఇంక మనం ఏం చేయలేము. మీరు సరైన చంద్రశుద్ధి తారాశుద్ధి చూసుకుని మీ నక్షత్రానికి కనుక ఈ ముహూర్తం అనుకూలంగా ఉంటే మీరు ప్రొసీడ్ అయిపోవచ్చు. చవితి తిథి సోమవారం, పుష్యమి నక్షత్రం, తిథివార నక్షత్రంలో పంచాంగ శుద్ధి ఉంది వాటికి. సో దశమంలో ఎలాంటి గ్రహం లేదు. అన్నిటికన్నా చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే MD పాయింట్ అయితే ఇంసోపుకి బలం వస్తుంది. అతి ముఖ్యమైన విషయం ఇది మ్యాచ్ అవుతుంది. ఇది మ్యాచ్ అవుతుంది కాబట్టి ఆ రోజు ఉదయం 8వ తారీఖు నాడు 12వ నెల 2025వ సంవత్సరం ఉదయం 9:57 ఒక ముహూర్తం పెట్టింది. ఇది ప్రాంతాన్ని బట్టి ఈ సమయం మారుతూ ఉంటుంది. ఎవరికైనా సందేహం ఉంటే కనుక నాకు ఫోన్ చేయండి. మీ ప్రాంతానికి సరైన సమయం చంద్రశుద్ధి తారాశుద్ధి చూసి ముహూర్తం పెట్టుకుందాం. అంటే ఈ వీళ్ళు పెట్టారు కదా అని చెప్పి ఇది అందరికీ కుదరదు ఈ నక్షత్రం, సరేనా? అయితే నేను ప్రతి వీడియోలలో చెప్పినట్టుగానే ఈ వీడియోలో కూడా మళ్ళీ చెప్తున్నానండి. నేను చేసే ఈ ఎనాలిసిస్, ఈ విశ్లేషణ ఏదైతే ఉందో అది నా శాస్త్ర జ్ఞానం యొక్క పరిధికి లోబడి ఉంటుంది ఇది. అంతేగాని కృష్ణ చతుర్థి కృష్ణపక్ష చవితి రిక్త తిథి కాబట్టి అది అనుకూలం కాదని చెప్పి నేను చదివిన ప్రామాణిక గ్రంథాలు చెప్తున్నాయి. ఆ ప్రకారమే నేను జడ్జిమెంట్ ఇచ్చాను. ఇంకెవరి దగ్గరైనా ఈ రిక్త తిథులు ఏ ప్రామాణిక గ్రంథాలైనా పట్టుకోవచ్చు, రిక్త తిథులు అన్నప్రాసన ముహూర్తం పెట్టుకోవచ్చు అండి అంటే డెఫినెట్గా మనం దాన్ని కన్సిడర్ చేద్దాం. దాన్నే ఉంది. నేను నా వైపు నుంచి నా తప్పులు జరిగితే దాన్ని డెఫినెట్గా సరిదిద్దుకోవడానికి నేను రెడీగా ఉన్నాను. అంతేగాని ఫోన్ చేసి మీకు ఏమీ రాదా, మీ రకమైన జ్యోతిష్కులు, ఓకే, ఇలాంటి మాటలు మాట్లాడడానికి మాత్రం నేను చాలా విరుద్ధం. అంటే ఎవరికి ఉండాల్సిన నాలెడ్జ్ వాడికి ఉంటుంది. ఆ మాటకు వస్తే బుడబొక్కలాడే నాలెడ్జ్ బుడబొక్కలాడుకుని ఉంటుంది. సోది చెప్పే అమ్మాయి నాలెడ్జ్ సోది చెప్పేవాడికి అమ్మాయికి ఉంటుంది. ట్యాంక్ బండి మీద కూర్చునే జ్యోతిష్కుడికి ఆ నాలెడ్జ్ వేరే. అలాగే రంగం చెప్పే అమ్మాయికి ఉండే ఆ నాలెడ్జ్ వేరే. ఎవరి నాలెడ్జ్ వాళ్ళదే. అంతేకాని ఒకళ్ళు ఇంకొక నాలెడ్జ్ క్రిటిసైజ్ చేయకూడదు కదా, సరేనా?